హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఏంజెల్స్ నంబర్స్ గురించి కంటెంట్ తీసుకోవడం అయితే జరిగిందండి. ఈ వీడియోలో మీకు ఏంజెల్స్ నంబర్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి కదా! ఆ ఏంజెల్స్ నంబర్స్‌లో ఇక్కడిచ్చిన ఏంజెల్స్ నంబర్స్ 222 గానీ, 777 గానీ, 555 గానీ ఈ నంబర్స్‌లో ఎవరికైతే ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంజెల్స్ మీకు ఏదో చెప్పాలని చూస్తున్నారు. మేబీ మీ లైఫ్‌లో పాజిటివ్‌గా ఉండొచ్చు, నెగెటివ్ సిట్యుయేషన్ ఎదుర్కొనవచ్చు. ఏదైనా జరగవచ్చండి. అసలు మీకు ఏంజెల్స్ నంబర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి? ఏంజెల్స్ మీకు ఏం చెప్పబోతున్నారు? వీటికి సంబంధించి ఈ రీడింగ్‌లో ఉండబోతుంది. మీకు ఈ ఏంజెల్స్ నంబర్స్ అనేవి కొంతమందికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కనిపిస్తాయండి. అవి కరెంట్స్ మీద కావచ్చు, లేదంటే వెహికల్స్ మీద కావచ్చు. ఈ ఏంజెల్స్ నంబర్స్ అనేవి మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కనిపిస్తూ ఉంటాయండి. మీరు వెతకకూడదు. అవి కంటికి కనిపిస్తాయి. ఎక్కడైనా కనిపించొచ్చండి. ప్రతి చోట ఉండడం అయితే జరుగుతుంది. అది కరెన్సీ మీద కావచ్చు, అండ్ అలానే ప్రైస్ ట్యాగ్స్ మీద కావచ్చు, టైమింగ్స్‌లో కావచ్చు. ఈ చోటే ఉంటాయని మనం చెప్పలేము. అవి మనకి కంటికి కనిపిస్తాయండి. అది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. అలా కనిపిస్తున్నాయి అంటే ఏంజెల్స్ మీతోనే ఉన్నారు. మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. ఇక్కడిచ్చిన ఏంజెల్స్ నంబర్స్‌లో 222 అండ్ 777 అండ్ 555 వీటి అర్థాలు, అలానే మీ లైఫ్‌లో ఎలాంటి సంఘటనలు ఉండబోతున్నాయి, వీటికి సంబంధించి ఈ రీడింగ్‌లో మీకు సమాధానాలైతే దొరుకుతాయి. ఈ వీడియో అన్నది మీరు ఎప్పుడైనా చూడొచ్చండి. ఎందుకంటే మీకు ఏంజెల్స్ నంబర్స్ అర్థాలు ఇలానే ఉంటాయి. మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ అయితేనే ఉంటాయి. జరుగుతాయి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏ ఏంజెల్స్ నంబర్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో వారి లైఫ్‌లో ఎలాంటి సంఘటనలు ఉంటున్నాయి అండ్ జరగబోతున్నాయి. మొదటిది వచ్చేసి మీకు ఏంజెల్స్ నంబర్స్ 222. ఈ 222 ఏంజెల్స్ నంబర్స్ మీకు తరచుగా కనిపిస్తుంది అంటే మీ లైఫ్‌లో మీ సోల్‌మేట్ అన్నవారు రాబోతున్నారు. అలానే మీరు సింగిల్స్ అయితే మీ సరౌండింగ్ ఏరియాలో మీ సోల్‌మేట్ అన్నవారు ఉంటారండి. వారు ఫ్రెండ్స్ అయినా కావచ్చు, లేదంటే మీ లైఫ్ పార్ట్నర్‌గా కూడా రావచ్చు. ఈ 222 అన్నది ఎక్కువగా రిలేషన్‌షిప్ గురించి ఎక్కువ సూచిస్తుందండి. మీకిక్కడ టారోట్ ఎనర్జీస్ కార్డ్స్‌లో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అసలు మీ లైఫ్‌లోకొచ్చే ఈ సోల్‌మేట్ ఎవరు? ఎలాంటి వారు? వీరితో మీకు లైఫ్ ఎలా ఉంటుంది? వీటికి సంబంధించి మీకిక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటిలో పాజిటివ్ ఉండొచ్చు, నెగెటివ్ ఉండొచ్చు. మొదటి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగా ఓపెన్ చేయడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ 222 ఏంజెల్స్ నంబర్స్ కనిపించడానికి మేము కారణం తెలుసుకోవాలనుకుంటున్నాం ఏంజెల్స్. మీరు 222 ఏంజెల్స్ నంబర్స్ మాకు ఎందుకు తరచుగా కనిపిస్తున్నారు? మీరు మాకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీరు మా ప్రశ్నలకు సమాధానంగా ఏం ఇవ్వబోతున్నారు? అంటే ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్‌లో మీ లైఫ్‌లోకి సోల్‌మేట్‌ని పంపించడం అయితే జరగబోతుందంటండి. ఆ సోల్‌మేట్ అన్నవారు మీ మీకన్నా చిన్నవారై ఉంటారు. ఒక మెచ్యూర్ లేని మైండ్ అన్నా సరే మీరంటే చాలా ఇష్టం. ఇచ్చే ప్రపోజల్ కూడా అది లవ్ ప్రపోజల్‌గా ఉండొచ్చు, మ్యారేజ్ ప్రపోజల్‌గా ఉండొచ్చండి. మీరు అడగవచ్చు ఎందుకు ఇష్టం అంటే వారి దగ్గర ఎటువంటి రీజన్ ఉండదని. మీరు ఎందుకు ఇష్టమని కూడా వారి దగ్గర సమాధానం ఉండదని వారు చెప్పడం అయితే జరుగుతుందండి. వారు మీ లైఫ్‌లోకి ఎందుకు వస్తున్నారు? వీరు మీ లైఫ్‌లోకి వచ్చాక వీరితో లైఫ్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా? లేదంటే మీతో లైఫ్ కంటిన్యూ చేస్తారా? అంటే ఈ ప్రపోజల్ మాత్రం చాలా ఇష్టంతో వస్తున్నారండి. మీరు అనుకోవచ్చు ఈ సోల్‌మేట్ అన్నవారు మీకు లైఫ్ లెసన్స్ నేర్పించేవారు ఉంటారు. లేదంటే మీకు లైఫ్ ఇచ్చేవారే ఉండొచ్చండి. ఈ మొదటి ఎనర్జీస్ కార్డు ఏంటంటే ఈ సోల్‌మేట్ పర్సన్ అన్నవారు చాలా మంచివారు. మీకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటారండి. మీకు హెల్ప్ చేస్తారు. అండ్ మీరు సర్ప్రైజ్ అయ్యేలాగా వీరు ప్రవర్తిస్తారండి. అది గిఫ్ట్ పరంగా ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని ఎప్పుడూ
హ్యాపీగానే చూడాలనుకుంటారు. మిమ్మల్ని బాధ పెట్టే ఆలోచన అయితే ఏమాత్రం ఉండదు. మీ గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మీతో మాట్లాడాలని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మీరు దూరంగా ఉన్నా సరే మీ మెమరీస్‌తో ఎక్కువ గడుపుతూ ఉంటారు. వీరు మీ లైఫ్‌లోకొచ్చాక మిమ్మల్ని బాధ పెట్టేవారు కాదండి. మిమ్మల్ని మీకంటే ఎక్కువ ప్రేమించేవారిలాగా కనిపిస్తున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీలో ఎక్కువ ప్రేమని వెతుక్కుంటారండి. మీరు వారిని పట్టించుకోకపోయినా సరే, మీరు వారితో ఉన్నట్టే వారు ప్రవర్తిస్తారు. మీరు ఇప్పటి వరకు ఉన్న జీవితంలో విసిగిపోయి ఉండి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఉన్న సిట్యుయేషన్‌లో ఉన్నవారికి మీకు ఒక అమ్మలాంటి ప్రేమ మీ లైఫ్‌లోకి రాబోతుంది. ఆ ప్రేమి ఒక సోల్‌మేట్‌గా మీకు పరిచయం అవ్వడం, ఆ సోల్‌మేటే మీ లైఫ్ పార్ట్నర్‌గా అవ్వడం, మీరు ఎక్స్‌పెక్ట్ చేయని లవ్ మీరు చూడబోతున్నారండి. వీరు మెచ్యూర్ లేని మైండ్‌లా ఉంటారు కానీ, మీరంటే చాలా రెస్పెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. వీరు ఎలాంటి తత్వం ఏంటంటే, మీరు మాట్లాడకపోతే వీరు అందరినీ దూరం చేసుకుంటారండి. ఒంటరిగా ఉంటారు. వారి మీద వారికే కోపం చూపించేలా ఉంటారు. ఎక్కువ అలుగుతారండి. మీరు మాట్లాడకపోయినా అలుగుతారు. మీతో మాట్లాడకుండా ఉండలేరు. ఒకవేళ మీ మధ్యన దూరం పెరిగితే అంటే బ్రేకప్ అయినా ఏమైనా అయితే వీరు ఇంకా అందరినీ దూరం చేసేసుకుంటారు. ఎలోన్‌గా ఉండాలని ఎక్కువ అనుకుంటారు కానీ, వేరే రిలేషన్‌లోకి వెళ్ళాలని అనుకోరు. వీరికి కోపం ఎక్కువే, ప్రేమ ఎక్కువే. మీ విషయంలో ఎక్కువ పొసెసివ్‌నెస్‌గా ఎక్కువ ఉంటారండి. ఎందుకంటే మీరు వారికే సొంతం అన్నట్టు ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. వీరేంటంటే స్టక్ ఎనర్జీలో ఉండిపోతారు. ఎప్పుడూ మీ గురించి వెయిట్ చేస్తారు కానీ మీలానే. మీ సిట్యుయేషన్ ఏంటి? మీరు ఎవరిని యాక్సెప్ట్ చేయరు. ఎప్పటికైనా వస్తారు. వారు మీకే సొంతం అన్నట్టు మీరు ఎలా ఆలోచిస్తారో, మీరు కూడా అలాంటి మనస్తత్వమేనండి. మిమ్మల్ని మీరు చూసుకునేలాగా ఈ పర్సన్ అయితే ఉంటారు. మీరు ఇగ్నోర్ చేసినా, మీరు బాధ పెట్టినా, మీరు మోసం చేసినా, వీరెప్పుడు మీ గురించి వెయిట్ చేస్తారండి. ఈ సోల్‌మేట్ అన్నవారు మీ లైఫ్‌లోకి రావడం మీ అదృష్టంగా కూడా చెప్పవచ్చు. వీరు మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారు కానీ, మిమ్మల్ని మోసం చేసే గుణమైతే కాదు. ఈ పర్సన్ వచ్చి ఎలాంటి వారు అంటే, ఈ కార్డ్ ఎనర్జీస్‌లో మీకిచ్చే సమాధానం మీదొక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. అండ్ అలానే సోల్‌మేట్ కనెక్షన్ గూడా కనిపిస్తుంది. వీరెలాంటి వారంటే, మిమ్మల్ని మీరు చూసుకునేలా కనిపిస్తారు. మీకు కోపమొస్తే వారు మిమ్మల్ని బతిమిలాడడం, మీరు బాధపడితే వారు ఏడవడం, మిమ్మల్ని ఎప్పుడూ చూడాలనుకుంటారు, మీతో ఎక్కువ మాట్లాడాలనుకుంటారు, ఎప్పుడూ మీతో ఎక్కువ సమయం గడపాలి అనుకుంటారు. మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారు కానీ, మిమ్మల్ని బాధ పెట్టాలని చూడరండి. ఎప్పుడూ కూడా మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్‌గా ఉంటుంది. మీ గురించే ఎక్కువ ఆలోచిస్తారు. మీ ప్రేమలో ఎక్కువ గడుపుతారనమాట. వీరిచ్చే ప్రపోజల్ కూడా అన్‌కండిషనల్ లవ్ అన్నది చూపిస్తారండి. మీరనుకోవచ్చు ఇలాంటి మెచ్యూర్ లేని మైండ్ ఎందుకు ప్రవర్తిస్తున్నారని. కానీ ఇది మీరు కోరుకున్న బంధం కాబట్టే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లోకి ఇలాంటి ప్రేమ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. వీరితో ఒక మ్యాజికల్ ఫీల్ కూడా మీరు కనెక్ట్ అవుతారండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఈ సిట్యుయేషన్ ఏంటి అంటే, మీరు మేనిఫెస్ట్ చేశారు. మీ లైఫ్‌లోకి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ లైఫ్‌లోకి పంపించమని యూనివర్స్‌ని కోరారు. డివైన్‌తో కూడా మీరు చెప్పడం అయితే జరిగిందండి. అందుకే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు, రాబోతున్నారు. అందుకే మీకు ఈ ఏంజెల్స్ నంబర్స్ అయితే కనిపిస్తున్నాయి తరచుగా. మీరు గత జన్మలో కూడా ఇలాంటి పర్సన్ తోటే రిలేషన్ కావాలని కోరుకున్నారండి. అందుకే యూనివర్స్ ఇలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి పంపించడం అయితే జరుగుతుంది. ఈ పర్సన్ వచ్చి ఫ్రెండ్‌గా ఉండొచ్చు, లవర్‌గా ఉండొచ్చు అండ్ మీ లైఫ్ పార్ట్నర్‌గా కూడా రాబోచ్చు. రావచ్చు. చెప్పలేమండి. ఈ సోల్‌మేట్ కనెక్షన్ అన్నది మల్టిపుల్‌గా ఉంటారు. మీరు జర్నీ చేసినా వారు పరిచయం అవుతారు. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినా పరిచయం అవుతారు. ఒక ఫ్రెండ్ పరంగా మ్యూచువల్ ఫ్రెండ్‌గా పరిచయం అవుతారు. సోషల్ మీడియాలో పరిచయం అవ్వచ్చు. ఎక్కడైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. మీకొక అర్థమవ్వదండి. అసలు మీ లైఫ్‌లోకి వీరు ఎలా వచ్చారు? మీ ప్రపంచమే మారిపోతుంది. వీరు మీ ప్రపంచాన్ని మార్చేలాగా ఉంటారండి.
ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే ఈ 9 నెంబర్ ఏం సూచిస్తుంది అంటే మీ లైఫ్లో చాలా మార్పులు అయితే జరుగుతాయి. మీరు ఎంత నెగిటివ్గా ఆలోచిస్తాయో ఆ ఆలోచనలు మాత్రం చాలా పాజిటివ్గా మారిపోతారండి. ఎవరో మిమ్మల్ని మోసం చేశారని ఇంకా ఎవరిని నమ్మకూడదు, ఒంటరిగా ఉండాలి అని మీరు అనుకుంటారు. కానీ యూనివర్స్ మీకు ఎలాంటి గిఫ్ట్ పంపిస్తున్నారంటే మీ సోల్మేటే ఏ టైంలో పంపించాలో మీకు సరైన సమయంలోనే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ సోల్మేట్ అయితే రాబోతున్నారు. మీకు జీవితం మీద ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. ఇంకా గతం అంతా మర్చిపోతారండి. వీరు ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారో మీకు ప్రతి సిచ్యువేషన్ చాలా పాజిటివ్గా అన్నట్టు అనిపిస్తుంది. నిజ జీవితంలో జరిగిన సంఘటనలకి మీరు తెలుసుకుంటారండి. నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఈ 8 ఏంజెల్స్ నెంబర్స్ ఏం సూచిస్తుందంటే మీరు ప్రేమ ఇచ్చారు కాబట్టి అదే ప్రేమ వేరే ఒక రూపంలో మీ లైఫ్లోకి రాబోతుంది. ఆ ప్రేమ అన్నది మీరు కోరుకున్నారు కాబట్టి. మీరు ఇచ్చే ప్రేమ కానీ ఆశించిన ప్రేమ కాదండి. ఎందుకంటే మీరు జెన్యూన్గా ఉన్నారు. ఒక ప్యూర్ లవ్ కోరుకున్నారు. ఒక సోల్మేట్ అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ నుండి ఉంటుందండి. అంటే గత జన్మలో నుండి మీకు కనెక్షన్ అయితే ఉంటుంది. మీరు ఏ విషయం చెప్పకపోయినా వీరు మీ ప్రతి విషయం షేర్ చేసుకోవాలని చూస్తారు. మీకు సపోర్ట్గా నిలబడతారు. ఫైనల్గా ఈ 222 ఏంజెల్స్ నెంబర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మీ పాస్ట్ పర్సన్ని మీ లైఫ్లోకి పంపించబోతున్నారు. వీరు మీ సోల్మేట్ అవుతారు అండ్ గత జన్మలో ఉండే బంధంగా ఉంటారు. ఇక్కడ వచ్చేసి మీరు లవ్ ఫెయిలియర్ అయితే మీ లైఫ్లోకి మీ సోల్మేట్ వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మీరు లవర్స్ అయితే లవ్ బ్రేకప్ అయితే మళ్ళీ మీ పార్ట్నర్తో రీకనెక్ట్ అవడం అయితే జరుగుతుంది. ఇది అందరికీ కాదండి. కప్స్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మేబీ మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారైతే మీ లవ్ పార్ట్నరే మీ సోల్మేట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీది పెద్దలు కలిపిన పెళ్ళి అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు గత జన్మలోనే ఈ బంధంతోనే ఉన్నారండి. మీరు రిలేషన్లో ఏమైనా మనస్పర్ధలు వచ్చి దూరం అయ్యి సెపరేషన్ కోరుకుంటున్నారు. కానీ మళ్ళీ మీ బంధం అనేది కలుస్తుంది. మీరు ఇక్కడ బాధపడుతుంటే పార్ట్నర్ అక్కడైతే హ్యాపీగా ఉండలేరు. వారి సోల్ ఎప్పుడూ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కొంతమంది మీ మధ్యన పుల్లల పెట్టవడం వల్ల, మనస్పర్ధలు తీసుకురావడం వల్ల, ఒక థర్డ్ పార్టీ వారి వల్ల మీ మధ్యన దూరం పెరిగిందే కానీ ఇక్కడ మీ బంధం అన్నది ముగిసిపోదు. ఈ 222 ఏంజెల్స్ నెంబర్స్ అన్నది మానసికంగా ఎక్కువ బాధపడే వారికి ఎక్కువ కనిపిస్తుందండి. ఎలోన్గా ఉండి డిప్రెషన్ స్టేట్లో ఉన్నవారికి, అలానే జీవితం మీద విరక్తిగా ఉండి మోసపోయిన వారికి ఈ ఏంజెల్స్ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంజెల్స్ మీ చుట్టూ మీకు ఒక గైడెన్స్ ఇవ్వడానికి, అలానే మీకు ఏదో చెప్పాలని ట్రై చేయబోతున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి. టోటల్గా ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీ లైఫ్లోకి ఒక సోల్మేట్ రాబోతున్నారు. ఈ సోల్మేట్ అన్నవారు ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, వారి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, మీ లవర్గా కూడా రావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్గా కూడా రావచ్చు. మీరు వచ్చేసి మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం కానీ, అంటే మీరు చెప్పకపోయినా మిమ్మల్ని ఇష్టపడి మీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని, అంటే మీ పాస్ట్లో జరిగిన విషయాలు వీరికి అనవసరం అండి. మీతో లైఫ్ ఇష్టం కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టకుండా మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి, మీకు మంచి లైఫ్ ఇవ్వాలని అనుకుంటారు. కానీ మీకన్నా వీరు ఎక్కువ ప్రేమించడం అయితే జరుగుతుంది. అంటే మీ లైఫ్లో ఉన్న ప్రతి ఎమోషన్, సిచ్యువేషన్ వీరు షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ కొంతమంది సోల్మేట్ ఫ్రెండ్స్ పరంగా రావడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఒక గోల్ పర్పస్ అన్నమాట. మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మీకు సపోర్ట్గా, మీకు హెల్ప్ చేయడానికి ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు. వారైతే మీకు కెరీర్ కోసం, మీకు లైఫ్లో గ్రోత్ ఉండడానికి కారణం కూడా వీరే అవుతారు. ఇదొకటి. అండ్ ఇంకోటి వచ్చేసి మీ సోల్మేటే మీరు మ్యారేజ్ అయితే చేసుకోబోతున్నారండి. ఎందుకంటే మీరు పాస్ట్ లైఫ్లో వీరిని డిజైన్ చేసుకున్నారనమాట. వీరితో లైఫ్ ఉండాలి, ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. కాబట్టి
మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రాబోతున్నారని, అలానే 322 ఏంజల్స్ మీకు తరచుగా కనిపిస్తున్నాయని వీటి యొక్క అర్థం అండి. వీరు మీకన్నా ఏజ్లో చిన్నవారు కావచ్చు. మేబీ ఇక్కడ లవ్కి ఏజ్కి సంబంధం లేదండి. వారు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, మీకు ఎందుకు ప్రపోజల్ చేశారు, ఇలాంటి కారణాలే ఏమీ ఉండవు. మీ కర్మ వల్ల ఒక రిలేషన్ అన్నది సైకిల్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అన్నది మీ లైఫ్లోకి రాబోతుంది కాబట్టి వీరు చిన్నవారా పెద్దవారా అన్నది ఇక్కడ లెక్క అనేది ఉండదండి. సోల్మేట్ అన్నవారు మీరు కోరుకున్న బంధం కాబట్టి మీకు ఏ సమయంలో వీరు మీ లైఫ్లోకి వస్తే మీ జీవితంలో ఎలాంటి లైఫ్ కావాలని కోరుకున్నారో అలాంటి లైఫే వీరు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరైతే వీరిని ఎక్కువ బాధ పెట్టడం అయితే జరుగుతుందండి. వీరు ఎప్పుడైతే మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారు, అది కూడా మీకన్నా. మీరిప్పుడు ఎవరి వల్ల మోసపోయి మీరు ఎలా బాధపడ్డారు, డిప్రెషన్ అయ్యారు. మీ లైఫ్లోకి వచ్చి ఈ పర్సన్ కూడా మీరు ఏమైనా వీరిని మోసం చేసినా, వీరిని బాధ పెట్టినా వీరు డిప్రెస్ అవుతారు. కానీ మీలాని వీరు కూడా ప్రేమిస్తారండి. వీరెప్పుడు మీకు సపోర్ట్గా ఉంటారు, మిమ్మల్ని గెలిపించాలని చూస్తారు. మీకు త్వరలో మీ సోల్మేట్ అన్నవారు రాబోతున్నారు. సింగిల్స్కి అయితే మీకు ప్రపోజల్ అయితే రాబోతుందండి, లవ్ ప్రపోజల్. అండ్ మీరు లవర్స్ అయితే మళ్ళీ మీ పర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ బంధంలో ఉన్న సమస్యలన్నీ దూరం అయిపోతాయండి. మళ్ళీ మీ పార్ట్నరే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ గత జన్మ నుండి వచ్చిన బంధం అంటే మీరు పెళ్లి బంధంగా ఈ జన్మలో ముడిపడ్డారు. కానీ మీరు లైఫ్ని డిజైన్ చేసుకుని ఈ జన్మలో మీరు భార్యాభర్తలుగా రావడం అయితే జరిగింది. ఇక్కడ 322 ఏంజల్స్ నంబర్స్ మీకు తరచుగా కనిపిస్తున్నాయంటే ఇలాంటి సంఘటనలు ఉంటున్నాయి, జరగబోతున్నాయి. మీకు ఏంజల్స్ చెప్పేది కూడా ఇవేనండి. మీకు హ్యాపీ స్మైల్ ఇచ్చేవారు మీ లైఫ్లోకి రాబోతున్నారు. నెక్స్ట్ ఇది రెండవ రీడింగ్. ఎవరికైతే 355 ఏంజల్స్ నంబర్స్ కనిపిస్తున్నాయి అంటే వీటి యొక్క అర్థం, అసలు ఏంజల్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వీటికి సంబంధించి మీకు టారెట్ ఎనర్జీస్ కార్డులో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ 355 ఏంజల్స్ నెంబర్ యొక్క అర్థం లైఫ్లో చేంజెస్ రావడం, మీ జీవితం మారబోతుందని కూడా అర్థం అండి. పాజిటివ్ నెగిటివ్గా మారవచ్చు, నెగిటివ్ పాజిటివ్గా మారవచ్చు. అసలు మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి, జరగబోతున్నాయి. ఈ 355 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మీరు ఏదో తెలుసుకోబోతున్నారు. ఏంజల్స్ కూడా మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారని ఇలా ఏంజల్స్ నెంబర్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుందండి. దీని యొక్క అర్థం, అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుందో వీటికి సంబంధించి మీకు ఎనర్జీస్ కార్డ్స్. ఏంజల్స్ గైడ్ ఫర్ మీ. 355 ఏంజల్స్ నెంబర్స్ కనిపించడానికి కారణం, అసలు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. మేము తీసే ఈ ఎనర్జీస్ కార్డులో మీరు సరైన సమాధానం ఇవ్వగలరని. అసలు 355 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తుంది అంటే ఇక్కడ పాజిటివా నెగిటివా, అసలు మీరు ఏం చెప్పబోతున్నారు. ఇది వచ్చేసి ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం అండి. ఒక్కొక్కసారి మీరు చాలా ఎమోషన్ అవుతారని, ఒక్కోసారి కోపాన్ని కూడా కంట్రోల్ లేని సిచ్యువేషన్ మీరు ఎదుర్కోబోతున్నారని. ఇక్కడ ఎమోషన్స్కి లొంగకూడదు, అలానే ప్రతి సిచ్యువేషన్ మిమ్మల్ని బెదిరించేలాగా, విసిగించేలాగా, మీరు ఇబ్బంది పడేలాగా ఎదుర్కొంటారు. అప్పుడు మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని, ఇక్కడ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలని ఏంజల్స్ చెప్పడం అయితే జరుగుతుందండి. మీరు కొన్ని సిచ్యువేషన్లో కాంప్రమైజ్ అయితే అవ్వాలి. మీ లైఫ్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మీరు అనవచ్చు ప్రతి ఒక్కరి లైఫ్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ జరిగే సిచ్యువేషన్లో మీకు ఎలాంటి పాజిటివ్ ఉంటుంది అండ్ ఎలాంటి నెగిటివ్ వల్ల మీ లైఫ్లో మీ మంచి జరుగుతుందా, లేదంటే మీరు తెలుసుకోవలసిన విషయం ఏమైనా ఉందా అంటే రిమైన్ ఎనర్జీస్ కార్డ్లో మీకు ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఏంజల్స్ నెంబర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి, మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి.
మిమ్మల్ని బాధ పెట్టేవారు ఉంటారు. మీరు అనుకున్నది జరుగుతుందా లేదా ఇలాంటి సిచ్యువేషన్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే మీ లైఫ్లో ఒంటరిగా ఉండాలని ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఏదో నిజం తెలుసుకోవాలి. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఇలాంటి మూడ్లో మాత్రం ఉన్నారండి. ఒక్కొక్కసారి పాజిటివ్గా ఉంటున్నారు, ఒక్కొక్కసారి నెగిటివ్గా ఉంటున్నారు. సిచ్యువేషన్స్ బట్టి మైండ్ మారుతూ ఉంటుంది. మీ లైఫ్లో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి. మీ లైఫ్లోకి ఎవరైనా పర్సన్ వస్తే బాగున్ను, లైఫ్ చేంజ్ అవుతుందని మీరు అంటున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీకు కర్మ సిచ్యువేషన్ అన్నది మీరు ఎదుర్కోబోతున్నారండి. ఇదేంటంటే మీరు ఎవరి విషయంలో అయినా పాజిటివ్ చేసినా నెగిటివ్ చేసినా అది మీకు తిరిగి రాబోతుంది. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏం సూచిస్తుందంటే మీరు జీవితంలో చాలా విషయాలు మార్చుకోవాలి, అలానే మీరు కూడా మారాలని సూచిస్తుందండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు చాలా పాజిటివ్గా ఉంటేనే మీరు జీవితంలో ఏదైనా అనుకుంటే అది కూడా పాజిటివ్గా మారడం అయితే జరుగుతుంది. మీకు మీరు ఏ సిచ్యువేషన్లో అయినా కంట్రోల్లో ఉంటే మీకే మంచిది. ఇక్కడ కొంతమందికి అర్ధాష్టమ శని, ఏలినాటి శని అన్నది స్టార్ట్ అవ్వబోతుందండి. ఏ విషయం ఏదైనా అర్థం చేసుకుంటే మీరు నెగిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళరు. కొంచెం జాగ్రత్తగా ఉండమని ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇక్కడ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయంటే మీరు జాబ్ పరంగా ఫారిన్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు హౌస్ మారే అవకాశం అయితే కనిపిస్తుంది. మారాలు కూడా తప్పదు. ఎందుకంటే మీ లైఫ్లో ఎదుగుదల లేదు. మీరున్న చోట మీకు కలిసి వచ్చే ప్లేస్ అయితే కాదండి. ఈ ప్లేస్ మీరు మారితే మీ లైఫ్లో గ్రోత్ అన్నది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశంలోకి మారితేనే మీ లైఫ్ అన్నది చేంజెస్ రావడం, ఎదుగుదల ఉండడం అయితే జరుగుతుందని ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. కొంతమందికి జాబ్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఒక ప్లేస్ నుండి వేరొక ప్లేస్కి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. హౌస్ మారే అవకాశం ఉంది. వీటి వల్ల మీకు మంచి జరుగుతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వచ్చినా అండ్ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా, రిలేషన్షిప్ పరంగా కొన్ని ఏమైనా సమస్యలు ఉన్నా ఈ స్థలం మార్పు వల్లే మీకు పాజిటివ్గా ఉండడం అయితే జరుగుతుందండి. మీరున్న ప్లేసు మీకు అనుకూలమైనది అయితే కాదు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇది ఏం సూచిస్తుందంటే మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మార్చుకోవడం, అలానే మీరున్న ప్లేస్ మారడం వల్ల మీరు ఊహించిన విధంగా మీ లైఫ్లో చాలా సంతోషాలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక న్యూ పర్సన్స్ అయితే పరిచయం అవుతారండి. ఒక కొత్త ప్లేస్లకు వెళ్ళడం వల్ల ఒక న్యూ పర్సన్స్ అయితే పరిచయం అవుతారు. వీరితో లైఫ్ చాలా బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కరు పరిచయం అయిన ప్రతి ఒక్కరు మంచివారు అని మీరు డిసైడ్ అవ్వకూడదు. వీరి వల్ల మీరు దారి తప్పే అవకాశం కూడా ఉంది. వారు ఆల్కహాలిక్గా మార్చవచ్చు. అలానే కొంచెం క్యారెక్టర్ డ్యామేజ్ చేసే పర్సన్ కూడా అయ్యి ఉంటారండి. మీ లైఫ్లోకి పాజిటివ్ పర్సన్స్ వస్తారు, నెగిటివ్ పర్సన్స్ వస్తారు. మీరు ఈ విషయం మాత్రం గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ లైఫ్ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు. అందుకే మీకు 555 ఏంజల్స్ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి. మీరేంటంటే కెరీర్ మీద ఫోకస్ చేశారు. జాబ్ పరంగా అండ్ రిలేషన్షిప్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ప్రతి విషయం మీరు మేనిఫెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు అనుకున్నది జరుగుతుంది. ఈ జరగాలంటే మీలో చేంజెస్ రావాలి. ఆ చేంజెస్ ఏంటి అంటే మీలోని మార్పు రావాలి, మీ మాటల్లోని మార్పు రావాలి, మీరున్న ప్లేస్ మార్పు రావాలి. ఇన్ని మార్పులు జరిగితేనే మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజెస్ రావడం అయితే జరుగుతుంది. సంతోషకరమైన జీవితం ఉంటుంది, కానీ అది మీరు నిలబెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ ఏంటంటే మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. అలానే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్ అయితే ఉంటుంది. మీ మీద నిందలు వేయడం కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మీతో గొడవ పడేవాళ్ళు కానీ ఎక్కువ కనిపిస్తున్నారండి. ఎందుకంటే మీరు ఊహించిన విధంగా మీరు లైఫ్ గ్రోత్ అయితే చూడబోతున్నారు. ఫైనాన్షియల్ పరంగా కూడా మీకు
మంచి అమౌంట్ ఉన్న శాలరీ రావడం కానీ, బిజినెస్‌లో ప్రాఫిట్ చూడడం కానీ, ఇలా మంచి విషయాలు మీ లైఫ్‌లో జరుగుతాయండి. ఇది చూడలేని వారు మీతో గొడవ పడడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎంత ఎమోషనల్‌గా బాధపడతారో, అలానే కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేని సిట్యుయేషన్. నోటిలో మాటలు కూడా కంట్రోల్ చేయలేరండి. ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండమని. నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్. ఈ 9వ నెంబర్ ఏం సూచిస్తుందంటే, మిమ్మల్ని ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా జస్టిస్ మాత్రం మీకే జరుగుతుంది. మీ లైఫ్‌లో ఆస్తుల పరంగా గొడవ పడడం అయితే జరుగుతుంది. రిలేషన్‌షిప్ పరంగా మీ రిలేషన్‌లో ఏమైనా మీరు ఈ రిలేషన్ పరంగా డ్యామేజ్ అవుతే, మీ లైఫ్ డ్యామేజ్ అయితే, మీకు జస్టిస్ అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ లైఫ్‌లో పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఈ పాజిటివ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మీ పాజిటివ్‌నెస్ చూసే ఏడ్చేవాళ్ళు ఎక్కువైతే కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్. మీరైతే మీ లైఫ్‌లో లాంగ్ లైఫ్, ఒక మంచి జీవితం అయితే చూడబోతున్నారు. మీ జీవితంలోకి న్యూ పర్సన్ వస్తున్నారు. అండ్ అలానే మీకు సపోర్ట్‌గా నిలబడతారు. మీతో ఉండి మిమ్మల్ని నడిపించడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే మిమ్మల్ని మోటివేట్ చేయడం కానీ, మీ ప్రతి పనిలో అడుగులుగా వారుంటారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారై ఉంటారండి. మిమ్మల్ని బాధ పెట్టేవారైతే కాదు. ఒక మంచి పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ఇక్కడ ఏంటంటే మీ లైఫ్‌లో చాలా చేంజెస్ అయితే వస్తున్నాయండి. ఇక్కడ 555 ఏంజెల్స్ నంబర్స్ కనిపించడానికి కారణం, మీరు లైఫ్‌లో మోసపోయారు. మీకు హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. నమ్మక ద్రోహాలు కనిపిస్తున్నాయి. జీవితమే లేదని మీరు బ్రతుకుతున్నారు. ఇక్కడ మీరు నెగెటివ్ సిట్యుయేషన్‌లో ఉండడం వల్ల మీకు 555 ఏంజెల్స్ నంబర్స్ కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు పడుతున్న కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, ఇవన్నీ టెంపరరీ. మీ లైఫ్ న్యూ బిగినింగ్‌గా స్టార్ట్ అవ్వబోతుంది. కానీ ఇది స్టార్ట్ అవ్వాలంటే మీరు చేంజ్ అవ్వాలి. మీ లైఫ్ స్టైల్ కానీ, మీ మాట తీరు కానీ, అలానే మీరున్న ప్రదేశం కానీ, మీ మెంటాలిటీ కానీ, ఇవన్నీ చేంజ్ చేసుకుంటేనే మీ జీవితంలో పాజిటివ్ అన్నది రాబోతుందని ఇలా ఏంజెల్స్ నంబర్స్ కనిపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే మొదటి ఎనర్జీస్ కార్డ్ సమాధానం ఏమొచ్చిందంటే, మీ లైఫ్‌లో ఎమోషన్స్ చూస్తారు. అలానే విపరీతమైన కోపం తెప్పించే సిట్యుయేషన్స్ అయితే ఎదుర్కొంటారండి. ఇక్కడ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎమోషన్స్‌కి ఎక్కువ లొంగకూడదు. ఎందుకంటే మిమ్మల్ని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసేవారు ఉన్నారు. ఎందుకంటే వారి మాటల్లో ఎఫెక్షన్ ఏమీ ఉండదండి. మిమ్మల్ని కంట్రోల్ చేయాలని, మిమ్మల్ని వారి ఆధీనంలో తీసుకోవాలని ఇలా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకో పరంగా చూసుకుంటే, మిమ్మల్ని మోసం చేసేవారు మీతో గొడవ పెట్టుకోవడం, అంటే మీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసి మిమ్మల్ని ఎక్కడ అణగదొక్కాలా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా అని చూసేవారు మీ చుట్టూ ఉన్నారు. అది ఇంట్లో వారైనా కావచ్చు, ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, ఎవరైనా కావచ్చండి. మీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడే సిట్యుయేషన్‌లో మీరైతే ఉంటారు. ఈ లైఫ్ గ్రోత్ చూసి మిమ్మల్ని అయితే ఇబ్బంది పెడతారు. మీరు జీవితంలో ఎంత మంచి ఎదుగుదల చూసినా, కొంతమంది వ్యక్తుల పరిచయం వల్ల మీరు దారి తప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. లేని అలవాట్లు కూడా చేసుకోవడం అయితే జరుగుతుందండి. కొంచెం ఇదొకటి చూసుకోవాలి. టోటల్‌గా ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, మీరైతే చేంజ్ అవ్వాలండి. మీరున్న ప్లేస్ కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ చాలా మార్చుకోవాలి. మీ జీవితంలో పాజిటివ్ అన్నది రాబోతుంది. ఇక్కడి వరకు ఉన్న నెగెటివ్ అన్నది ఒక సైకిల్ అన్నది ఎండ్ అవ్వబోతుంది. ఫస్ట్ మీ లైఫ్‌లో చేంజెస్ వస్తున్నాయంటే అది మీ ఆలోచన బట్టే ఉంటుంది. మీరు మీలా ఉంటారంటే మీరు ఎలా ఉన్నవారో అలానే ఉంటారు. ఇంకా మీ జీవితంలో అన్ని ఎదురు దెబ్బలు చూస్తారు కానీ ఎదుగుదల అనేది ఉండదు. ఎప్పుడైతే మీరు మారాలి అనుకున్నప్పుడు పాస్ట్‌ని కూడా వదిలేయాలండి. మీ లైఫ్‌లో ఉన్నది ఒక దరిద్రము. ఆ దరిద్రాన్ని వదులుకుంటేనే మీరు లైఫ్‌లో ఒక కొత్త జీవితం అన్నది చూడడం అయితే జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, మీ లైఫ్‌లో ఆ పర్సన్ వల్ల నాకు లైఫ్ ఉంటుంది. వీరితోనే జీవితం, వీరి కోసం వెయిట్ చేస్తాను. ఇలాంటి హోప్స్ ఏమీ పెట్టుకోవద్దు. వీరు రైట్ పర్సన్ కాదు. మీ లైఫ్‌లోకి మీ పర్సన్ మీకు వస్తారు. వారే మీకు రైట్ పర్సన్. మీరు ఇప్పుడు కోరుకున్న జీవితం మీది కాదండి. మీరు మేనిఫెస్ట్ చేసే జీవితం, ఒక పాజిటివ్‌నెస్ రావాలి అంటే
మీలో చేంజెస్ రావాలి, మీరున్న ప్లేస్ చేంజెస్ రావాలి. మీరు ఎవరితో జీవితం ఇష్టపడుతున్నారో వారితో అయితే లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ అయితే ఉండదు. మీరు ఎప్పుడు కోర్టులు కేసుల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఇది ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మొత్తం అంతా చాలా పాజిటివ్గా ఉంది. అది మీ ఆలోచన మీద ఆధారపడి ఉంది. 555 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ లైఫ్లో చేంజెస్ వస్తున్నాయి. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు మీకు గైడెన్స్ ఇస్తూనే ఉంటున్నారండి. అంటే ఒకరి గురించి తెలుసుకోవాలన్నా మీరు తెలుసుకుంటారు, కానీ ఆ విషయం తెలిసాక మీరు డైజెషన్ చేసుకోలేరు. వ్యసనాలకి బానిస అవుతారు, డిప్రెషన్ అవుతారు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అవన్నీ మీ చేతులారా చేసుకున్న జీవితం. ఇక్కడ మీరు ప్రతి విషయం ఎక్కడికక్కడ వదిలేసి పాస్ట్ గురించి కూడా పట్టించుకోకుండా న్యూ లైఫ్గా స్టార్ట్ అవ్వాలంటే మీ ఆలోచన మారాలి. ఇదండి ఈ 555 ఏంజల్స్ నెంబర్స్ మీకు చెప్పాలనుకుంటుంది. మీ లైఫ్లో జరిగేది ఇవే సంఘటనలు ఉండబోతున్నాయి. నెక్స్ట్ ఇది 3వ రీడింగ్. ఈ రీడింగ్లో ఈ 777 ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే తరచుగా కనిపించడం కానీ, ఇంకా ఒకసారి రెండు సార్లు కాదండి, ఎక్కువ సార్లు మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటాయి. ఇలా ఎందుకు వెంబడిస్తున్నాయి, అసలు దీని యొక్క అర్థం ఏంటి, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని మీకు అనేక ప్రశ్నలు అయితే రావడం అయితే జరుగుతుందండి. మీ ప్రతి ప్రశ్నకి ఇక్కడ సమాధానాలు అయితే ఈ రీడింగ్లో ఉండబోతుంది. ఈ రీడింగ్ కూడా మీకు టారోట్ ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది టైమ్లెస్ రీడింగ్. ఎందుకంటే మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపించినప్పుడు ఇవే అర్థాలు ఉంటాయి, ఇలాంటి సంఘటనలే జరగబోతాయి. మీరు ఎప్పుడైనా ఈ 777 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తే మాత్రం మీకు ఈ రీడింగ్ అన్నది సమాధానాలండి. అసలు ఈ రీడింగ్లో మీ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు ఏంజల్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఈ 777 అనేది మీకు మంచి చేస్తుందా లేదంటే మీకు ఏమైనా వార్నింగ్ సైన్ ఇవ్వడం జరుగుతుందా, వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్లో ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ఈ 777 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మీరు మాకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మా ప్రశ్నలకు సమాధానంగా మీరు ఏం ఇవ్వబోతున్నారు, అది పాజిటివా నెగిటివా. ఈ 777 తరచుగా కనిపించడానికి రీజన్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఏంజల్స్ మీరు తెలియచేయగలరు. దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే, మీరు ప్రతి సిచ్యువేషన్ సమాధానం చెప్పుకోవాలండి. ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి, మీరు ఎదగాలని చూస్తున్నారు. ఈ ఎదుగుదల వల్ల మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు తీసుకురావడం అయితే జరుగుతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు జీవితంలో ఎదగాలి, సాధించాలి అన్న ఉద్దేశంలో మీరు ఉంటున్నారు. అనుకోని అదృష్టం కూడా మీకు త్వరలో రాబోతుంది. అది ఏదైనా కావచ్చండి, మనీ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఏదైనా పరిచయమైనా కావచ్చు. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఇబ్బంది అయితే పెడతారండి. ఇక్కడ మీరు జీవితంలో పోరాడుతున్నారు. మీరు మీకోసమే కాకుండా 10 మంది కోసం కూడా మీరు నిలబడి హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఒక లీడర్గా ఉండబోతున్నారు. ఒక అధికార బాధ్యత కూడా కనిపిస్తుంది. మేబీ కొంతమందికి మంచి జాబ్ అయితే రాబోతుందండి. అధికార సంబంధించిన జాబ్ అయితే కావచ్చు. 777 అంటే ఒక అదృష్టం అండి. వ్యాపారంలో ప్రాఫిట్ రావచ్చు, జాబ్ పరంగా ఒక అధికారం సంబంధించిన ఆఫీసరు స్టేట్లో ఉన్న జాబ్ కూడా రావచ్చు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ ఏంటంటే మీరు జీవితంలో కష్టపడుతున్నారు, జీవితంలో గెలవాలి అనుకుంటున్నారు. ఇంకా మీరు తీసుకునే రిస్క్ స్టెప్ వల్ల మీ జీవితం నాశనం అవుతుందా లేదంటే మంచిగా మారుతుందా, ఇవేమీ ఆలోచనలు అయితే లేదు. మీరు ఒకటే గోల్ అండి, అనుకున్నది సాధించాలి. ఎవరు ఏమనుకుంటున్నా అనవసరం. మీరు టైం వేస్ట్ చేస్తున్నారని మీ చుట్టూ ఉన్నవారు అన్నా మీరు మీ మాట మీదే నిలబడి ప్రతి సిచ్యువేషన్ నెగ్గుకుంటూ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీ మీద మీకు చాలా అంటే చాలా నమ్మకంగా ఉన్నారండి. దీనికి కారణం కూడా ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది.
మీ లైఫ్లో ఒక సిచ్యువేషన్ సైకిల్ అన్నది ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు, మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయేవారు ఉంటారు. ఎందుకంటే మీ జీవితంలో ఎదగాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఎవరి మాట లెక్క చేయరండి. మీ పద్ధతిని బట్టి మీకు దూరం అయ్యేవారు ఉంటారు, అలానే మీ జీవితంలో మీకు సపోర్ట్ చేసేవారు, ఒక సిచ్యువేషన్కి మీరు కొంతమందికి హెల్ప్ చేస్తారండి. వారి వల్ల కూడా మీ లైఫ్లోకి వచ్చి మీకు మంచి జరిగే అవకాశం ఏదో కనిపిస్తుంది. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటి అంటే మీకు అదృష్టం అయితే తీసుకురాబోతుందండి. ఈ అదృష్టం కూడా నలుగురిలో గుర్తింపు ఉంటుంది, అధికారిక బాధ్యత వహిస్తారు, ఒక లీడర్గా ఎదగబోతున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. ఇక్కడ మీకోసమే కాదండి, నలుగురి కోసం కూడా మీరు పోరాడుతారు. ఒకరి జీవితం నిలబెట్టాలి అనుకుంటారు కానీ జీవితాలను నాశనం చేసే సిచ్యువేషన్స్ ఏమీ లేవండి. మీరు చాలా పాజిటివ్గా ఉంటారు, కానీ మీకు చాలా సమస్యలు ఎదురవుతాయి. ప్రతి సిచ్యువేషన్ మీరు సమాధానం చెప్పుకోవాలి. మీరు అందరికీ ధైర్యం ఇస్తారు, మీ లైఫ్ నాశనం అయిపోయినా మీరు లెక్క చేయరు. నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్ మీరేంటంటే ప్రతి సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తారండి. మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు, మీ మాటకి అందరూ ఆకట్టుకుంటారు, మీకు నలుగురిలో గుర్తింపు ఉంటుంది, మీ మాట విలువ పెరుగుతుంది. ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీ జీవితంలో మీరు అందరినీ కంట్రోల్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. అలానే మీకు అందరు బానిస అయిపోతారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మీ శత్రువులు కూడా మిమ్మల్ని ప్రేమించడం అయితే స్టార్ట్ చేస్తారండి. మిమ్మల్ని మోసం చేసేవారే మళ్ళీ మీ హెల్ప్ కావాలని మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీరందరినీ కంట్రోల్ చేసే స్టేట్లో అయితే ఉంటున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ మీరేంటంటే లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారండి. మీ జీవితం మీది, మనీ పరంగా కూడా మీరు కష్టపడుతున్నారు. మీరు ఎప్పుడో చేసిన మంచి పని కూడా మీకు ఒక సందర్భంలో హెల్ప్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే మీరు ఎక్కువగా ఇంకో విషయం ఏంటంటే మీరు ఒంటరిగా ఉండాలి అనుకుంటారు, మీ పని మీరు చూసుకుంటారు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వేరేవారు ప్రయత్నిస్తారు. మీ ఎదుగుదలను చూసి మీకు ఆటంకాలు తీసుకొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీరేంటంటే ఎవరిని దూరం పెట్టాలి, ఎవరికి సపోర్ట్ ఉండాలి, ఇలా ప్రతిదీ అంచనాలుగా మీ ఆలోచనలు అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్ అసలు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజ్ అవుతారండి. ఒక్కొక్కసారి మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే కొన్ని మాటలు మీకు అడ్డుపడతాయి. వద్దు, ఈ పని అవ్వదు, మీరు అనుకున్నది జరగదు, ఇలా మీరు ప్రతి సిచ్యువేషన్ ఎదుర్కోవాలి. మీరేంటంటే మీరు ఒక మొండి పట్టుదలతో ప్రయత్నం అయితే మొదలు పెట్టారు. ఈ మాటలు మీరు లెక్క చేయరు, కానీ కొన్ని మాటలు మీరు ఆలోచించవలసి వస్తుందండి. వారు అన్న మాట ఎందుకో మీరు చేసే పని మీద కొంచెం మీ మీద కొంచెం నమ్మకం అయితే తగ్గుతుంది, కానీ ఈ కన్ఫ్యూజన్ అన్నది ఫ్యూ సెకండ్సేనండి. మళ్ళీ వెంటనే మీ ఆలోచనలతోనే మీరు ఏదైనా చేయగలరు. ఒక సిచ్యువేషన్ అంటే మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అన్న కొంచెం నెగిటివ్ వస్తుంది, కానీ అంత పాజిటివ్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ ఏంటంటే మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ లైఫ్లో తీసుకొచ్చేది. మీకు విపరీతమైన కోపం వస్తుంది, ఆ కోపం అన్నది అందరినీ కంట్రోల్ చేసే సిచ్యువేషన్గా ఉండబోతుంది. మీరు అందరి మీద నెగ్గుతారండి, మీ మాట విలువ పెరుగుతుంది. మీకైతే ఎవరైతే జాబ్ ట్రయల్స్లో ఉన్నారో వారికైతే అధికారిక జాబ్ అయితే రాబోతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక లీడర్గా అయితే ఉండబోతున్నారు, అందరినీ శాసించే స్టేట్లో అయితే ఉంటున్నారు. ఇక్కడ జాబ్ పరంగా అయితే ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే బాగా వర్క్ అవుతుందండి. అండ్ బిజినెస్ పరంగా అయితే కొంచెం కోపం అయితే కనిపిస్తుంది. ప్రాఫిట్ విషయంలో ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, సో అదొకటి కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది. కానీ ఏ విషయమైనా మీ దగ్గరికే రావటం, మీ మాటల వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం, ఇక్కడ మీరు ఒక పెద్దరికం వ్యవస్థలో ఉన్నట్టు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మీరు జీవితంలో నిలబడతారు, అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే సిచ్యువేషన్లో అయితే ఉంటారు.
నెక్స్ట్ ఈ 9వ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే మీకు లక్ అనేది కలిసి వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న జీవితం వేరు, రాబోయే జీవితం వేరు. మీ లైఫ్లో చేంజెస్ రావడం అన్నది అనుకోని అదృష్టం. అది ఫైనాన్షియల్గా ఎదగటం అండ్ జీవితంలో అంతా పాజిటివ్గా ఉండటం. మీరు మీకోసమే కాదండి, నలుగురు కోసం కూడా మీరు నిలబడతారు. ఈ నిలబడే తత్వంలో మీరు అందరి చేత మంచి పేరు తెచ్చుకోవడం, మీ మాట విలువ పెరగడం, మీకు నలుగురిలో మంచి గుర్తింపు అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క విషయంలో మిమ్మల్ని మిస్గైడ్ చేసేవారు ఉంటారు, కానీ అవేమీ పట్టించుకోవద్దు. నెక్స్ట్ ఈ 8 ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే ఫైనాన్షియల్గా అయితే చాలా బాగుందండి. రిలేషన్షిప్ పరంగా కూడా మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. అండ్ మీరు కూడా మీ మనసులో ఎవరైతే ఇష్టపడుతున్నారో, వారితో జీవితం కావాలనుకుంటున్నారో వారే మీకు లైఫ్ అయితే ఉంటుంది. ఈ 8 కార్డ్ ఏంటంటే మీరు గతంలో మంచి చేశారు, ఆ మంచే తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఆ మంచి కూడా మనీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే తీరుతుంది. జీవితంలో గ్రోత్ అయితే ఉంటుందండి. ఇక్కడ 777 ఏంజల్స్ నెంబర్స్ మీకు కనిపిస్తున్నాయంటే ఊహించని విధంగా మీకు అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఈ అవకాశాలు కూడా మీరు ఊహించరండి. ఈ ఈ పని చేస్తే సక్సెస్ అవుతుంది. అలానే మీరు ఏదైనా వస్తువు కొనాలనుకున్నా అది డ్రీమ్గా ఉండిపోతుందని మీరు అనుకోవచ్చు. ఆ డ్రీమ్ నెరవేరబోతుంది. స్థలాలు, ఇల్లు, జ్యువెలరీస్ ఇలా ప్రతిదీ మీకు మీ లైఫ్లో రాబోతున్నాయని కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుందండి. ఎందుకంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్ మనీ చూడబోతున్నారు. మనీతో ఏదైనా చేయగలం. అలాంటి అదృష్టం మీ లైఫ్లోకి రాబోతుంది. ఇక్కడ ఏంటంటే 777 అన్నది మీరు మీ స్వార్థమే చూసుకోకుండా నలుగురికి మంచి చేయాలనుకుంటున్నారు. ఆ మంచే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవడం అయితే జరుగుతుందండి. అదేంటంటే మీరు జాబ్ పరంగా మొండితనంతో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ పరంగా ప్రాఫిట్ అయితే చూస్తారు. కానీ కొంతమంది మీతో విభేదాలు పెట్టుకోవడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోరు. మీరు అనుకున్న లాభాలు అయితే చూస్తారు. రిలేషన్షిప్ పరంగా అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ కొన్ని మ్యాచెస్ రావడం అయితే జరుగుతుందండి. కానీ మీ మనసులో ఒక పర్సన్ మీద క్రష్ అయితే ఉన్నారు. వారితోనే మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుంది. రిలేషన్షిప్లో బ్రేక్ అయితే మాత్రం కొంచెం టైం పడుతుందండి రీయూనియన్ కావాలంటే. ఎందుకంటే ఇక్కడ కర్మ సిచ్యువేషన్ రిలేషన్షిప్ పరంగా కొంచెం నెగిటివ్గా ఉంది. కొంచెం గొడవలు, సమస్యలు కనిపిస్తున్నాయి, కానీ ఈగో కనిపిస్తుంది. రీయూనియన్ అయితే ఉంటుంది, కానీ కొంచెం టైం పడుతుంది. ఈ 777 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ సిచ్యువేషన్ బట్టి ఇలాంటి రీజన్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే చూడబోతున్నారు. ఇక్కడ 9 నంబరు మీ లైఫ్లో చేంజెస్ తీసుకొచ్చేది డబ్బు పరంగా మీరు చూడబోతున్నారు. 8 నంబర్ ఏంటంటే మీరు కర్మను బట్టి డబ్బు నిలబెట్టుకోవడమా లేదంటే నష్టపోవడమా జరుగుతుందా అంటే మీరు డబ్బుని నిలబెట్టుకుంటారు. నలుగురికి ఆదర్శంగా నిలబడతారు. ఇది ఒక అనుకోని అదృష్టం అండి. మీ డ్రీమ్స్ అన్నీ నెరవేరబోతున్నాయి. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో కన్ఫ్యూజ్ అయ్యి మీకు మంచి చేసేది కూడా కొంతమంది మాటల వల్ల అది మంచిది కాదేమో అని వదులుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాళ్ళ వరకు వచ్చిన అదృష్టం కాళ్ళదన్నుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి. అలాంటి తెలివి తక్కువ మాటలు మీరు వింటే మాత్రం మీకొచ్చే అదృష్టం కాళ్ళదన్నుకున్నట్టే. ఇక్కడ మిమ్మల్ని వెతుక్కుంటూ అదృష్టం వరించబోతుంది. ఈ 777 ఏంజల్స్ నెంబర్ యొక్క అర్థం ఇవండి. మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఉంటున్నాయి, జరగబోతున్నాయి. 777 ఏంజల్స్ నెంబర్స్ అనేవి అదృష్టం వరించబోతుంది. అది ఏ విధంగా అయినా కావచ్చు. మిమ్మల్ని లీడర్గా ఎదిగేలా చేస్తుంది. ఒక మంచి జాబ్, అధికారిక జాబ్ రాబోతుంది. అండ్ ఫైనాన్షియల్గా మీరు స్టెబిలిటీ లైఫ్ చూడబోతున్నారు. చాలా అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుందండి. ఈ 777 అన్నది మీకు లైఫ్లో చాలా పాజిటివ్నెస్ తీసుకురాబోతుంది. ఇవండి ఇక్కడ మీకు ఏ ఏంజల్ నెంబర్ కనిపిస్తాయో ఏ సిచ్యువేషన్లో మీకు ఇలాంటి లైఫ్ అయితే ఉండబోతుంది.
జరగబోతుందని ఇలా ఏంజల్స్ మీకు చెప్పాలనుకున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్లో మీకు సమాధానాలు దొరికాయని నేను అనుకుంటున్నాను. ఎనర్జీస్ బట్టే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. అది కూడా యాక్యురేట్ రీడింగ్. మీ అందరికీ మంచి జరగాలని అనుకుంటున్నాను. ఈ రీడింగ్ అందరికీ వర్క్ అవుతుంది, వర్క్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.